ఆడదానికి అన్యాయం జరిగిపోతుంది అనటం ఈ మధ్య చాలా ఫ్యాషన్ అయిపోయింది యువర్ ఆనర్. ప్రభుత్వాలు మహిళలకి రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి, ఉద్యోగాలు ఇస్తున్నాయి, ప్రోత్సాహం ఇస్తోంది. వాటిని అందిపుచ్చుకొని తానియా మిర్జా, ఇంద్రా నూయి, కిరణ్ బేడి, సునీత విలియమ్స్ ఇలా అన్ని చోట్ల మహిళలు విజయాలు సాధిస్తున్నారు. కానీ తప్పు చేసి తప్పించుకోవడానికి ఇలా నీతి తప్పిన చేతకాని వాళ్ళు చేసే ఆరోపణలే ఇవన్నీ యువర్ ఆనర్. అవును మేడం, ఆడదానికి స్వేచ్ఛ ఉంది. చదువుల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్లున్నాయి. ఆటల దగ్గర నుంచి అంతరిక్షం వరకు ప్రోత్సాహం ఉంది. రాష్ట్రపతిగా మహిళకి పట్టం కట్టారు. కానీ ఈ దేశంలో ఆడది తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేని స్థితి. ఆడదాని జీవితాన్ని సాంప్రదాయం శాసిస్తుంది. తన బతుకు తన ఇష్టం వచ్చినట్టు బ్రతికే హక్కే లేదు. ప్రేమించకపోతే యాసిడ్ దాడి చేయడం, కత్తులతో పొడవడం, కాల్ సెంటర్లో ఉద్యోగాలు చేసే వాళ్ళ మీద అమానుష దాడులు చేయడం. ఆడది బయటకెళ్ళిందంటే తిరిగి వచ్చే వరకు భయం గుప్పెట్లో బతకాల్సిందే. 6 సంవత్సరాలు మొదలుకొని 60 సంవత్సరాల వృద్ధురాలి వరకు మానభంగాలకు గురవుతున్నారు. మొన్న ప్రత్యూష, నిన్న ఆయిష, నేడు ప్రతిమ. ఇలా రోజుకు అమ్మాయిని రేప్ చేసి చంపేయడం, ఆధారాలు లేకుండా చేయడం, పలుకుబడి ఉపయోగించి తప్పించుకుని తిరగడం. ఆడదాన్ని మగాడి చేతిలో బలి పశువు కాకుండా కాపాడండి. మగాడు మృగంగా మారినప్పుడు మానవత్వంతో ఆలోచించకూడదు. ఆ మృగాన్ని వేటాడి చంపాలి, వేటాడి చంపాలి. అలాంటి చట్టం కావాలి, అలాంటి చట్టం కావాలి. అవును, అలాంటి చట్టం కావాలి. ఈ ఆత్మఘోష గంగ ఒక్కదానిది మాత్రమే కాదు యువర్ ఆనర్, సగటు ఆడవాళ్ళందరిది. మేం కష్టపడినట్టే మా పిల్లలు కష్టపడకూడదని ఆ తల్లిదండ్రులు ఆశపడ్డారు. చదువు బాగా చెబుతారని ఖరీదు ఎక్కువైనా మంచి కాన్వెంట్లో జాయిన్ చేశారు. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళ పిల్లల్ని చూసి ఖరీదైన కోరికలు కోరడం మొదలు పెట్టారు. అది వాళ్ళ తప్పు. ఈ తప్పు వాళ్లదా, డబ్బున్న వాళ్ళ పిల్లలదా? పిల్లలు గొప్పగా ఉండాలని ఖరీదైన కార్లలో దింపి ఖరీదైన భోజనం పెట్టి జేబు నిండా డబ్బు నింపే ధనవంతులైన తల్లిదండ్రులదా? ఇంటర్ చదివే పిల్లలకి ఎందుకయ్యా పాకెట్ మనీ 5,000? ఎంతివ్వాలి? పేదవాళ్ళు ఎంతిస్తున్నారో తెలుసుకొని అంతివ్వాలా? నా ఉద్దేశం అది కాదు పబ్లిక్ ప్రాసిక్యూటర్. అది తోటి పిల్లల మీద మానసికంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో, వాళ్ళ దృష్టిలో తల్లిదండ్రులు ఎంత చులకనైపోతారో ఎవరైనా ఆలోచించారా? ఈ నేపథ్యంలో ఇలాంటి కుటుంబాలు ఎలా బలైపోతున్నాయో గంగ కుటుంబమే నిదర్శనం. గంగ చేసిన పని మేం చేయలేకపోయాం. గంగ ఒక్కతే శిక్షించబడకూడదు. కన్న కొడుకులను సరిగ్గా పెంచలేని ఎమ్మెల్యే, ఎస్పీ నాలాంటి తల్లిదండ్రులు అందరిది తప్పు. కాబట్టి యువరాన, గంగతో పాటు నన్ను కూడా శిక్షించమని కోర్టు వారిని అభ్యర్థిస్తున్నాను. The court is urgent.